ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన డిఎస్సి మరియు విద్యా ఉద్యోగ సమాచారాన్ని తెలుసుకుందాం. చూడండి, ఈ నెల 15న డిఎస్సి మెరిట్ లిస్ట్ అనే మెయిన్ టైటిల్తో న్యూస్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా చూడండి, బిఎడ్ గో ఎహెడ్, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ఎస్జిటి అర్హత. అదేవిధంగా చూడండి, మళ్ళీ కొలువుల పండుగ, 555 పోస్టులు, 5 నోటిఫికేషన్ల షెడ్యూల్ విడుదల చేసిన ఏపీపీఎస్సి. చూడండి, ఈ విధంగా పోస్ట్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా చూసుకోండి, మరొక న్యూస్ అయితే రావడం జరిగింది. ఈ విధంగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చిన విద్యా ఉద్యోగ సమాచారం మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి వీడియో కింద రెడ్ కలర్లో కనబడుతున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి. చూడండి, ఈ విధంగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చే విద్యా ఉద్యోగ సమాచారం ప్రతిరోజు మన టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్లో అందించడం జరుగుతుంది. అందుకోసం ప్రతి ఒక్కరు మన వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ జాయిన్ అవ్వండి. చూడండి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. నేడు ఫైనల్కి విడుదల. ఏప్రిల్ 19న ఈసెట్, 20 నుంచి ఎంసెట్, అతి త్వరలో డిఎస్సి 2 నోటిఫికేషన్. చూడండి, ఇక్కడ ఒక మెయిన్ పాయింట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. తొందరలోనే డిఎస్సి 2 నోటిఫికేషన్ అనేది విడుదల చేశామని ఈరోజు అయితే న్యూస్ రావడం జరిగింది. చూడండి, అదేవిధంగా ప్రొఫెసర్ పోస్టుల భర్తీపై న్యాయ సలహా. 27 నుంచి ఇంటర్, మార్చి 18 నుంచి 10th పరీక్షలు. విశాఖలో మంత్రి గంటా శ్రీనివాసరావు వెల్లడి. డిఎస్సి 2018 పరీక్షల మెరిట్ లిస్టును ఈ నెల 15న విడుదల చేయనున్నట్టు మానవ వనరుల శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు తెలిపారు. తొలి కీ ఈ నెల 4న విడుదల చేయగా ఫైనల్ కీని బుధవారం విడుదల చేస్తామన్నారు. ఏప్రిల్ 12న ఫలితాలు వెల్లడి స్తామని రాష్ట్రంలో ఏప్రిల్ 19వ తేదీ నుంచి వివిధ రకాల ఉమ్మడి ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు గంటా చెప్పారు. 19న ఏపీ ఈసెట్ను, జేఎన్టీయు అనంతపురం 20 నుంచి 22 వరకు ఎంసెట్, ఇంజనీరింగ్ 24న అగ్రికల్చర్ ప్రవేశ పరీక్షను జేఎన్టీయు కాకినాడ నిర్వహిస్తాయని చెప్పారు. 26న ఏపీ ఐసెట్ను తిరుపతి ఎస్వి యూనివర్సిటీలో, మే 1 నుంచి 4 వరకు ఏపీపీజీ ఈసెట్ను ఏయు విశాఖ, 6న హెడ్సెట్ను ఎస్వి యూనివర్సిటీలో, 6న ఏపీ లాసెట్ను ఎస్కే యూనివర్సిటీ అనంతపురం, 8 నుంచి 15 వరకు ఏపీపీఎస్ ఈసెట్ను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం గుంటూరులో నిర్వహిస్తామని గంటా వివరించారు. ఈ ఫలితాల తేదీలు. అదేవిధంగా 27 నుంచి ఇంటర్ పరీక్షలు, అదేవిధంగా 10th పరీక్షలకు అన్ని చోట్ల ఫర్నిచర్ ఏర్పాట్లు. అదేవిధంగా చూడండి, బిఎడ్ గో ఎహెడ్, బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అభ్యర్థులకు ఎస్జిటి అర్హత. ఉద్యోగం వస్తే 2 ఏళ్లలోగా బ్రిడ్జ్ కోర్స్ చేయాలి. కేంద్రం స్పష్టీకరణ. దీనికి అనుగుణంగానే సీటెట్ నోటిఫికేషన్. రాష్ట్రం సహా దేశవ్యాప్తంగా లక్షలాది మందికి ప్రయోజనం. పేపర్ 1 పరీక్ష రాసే ముందుకు మార్గం సుగమం. డిగ్రీ, డిఎడ్ చేసిన వారు 6, 7, 8 తరగతులకు బోధనలకు అర్హులే. వచ్చే నెల 5 వరకు సీటెట్కు దరఖాస్తులు. దేశవ్యాప్తంగా ఉన్న బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ బిఎడ్ అభ్యర్థులకు కేంద్ర ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించే సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి పోస్టులకు కూడా బిఎడ్ అభ్యర్థులకు అర్హత కల్పించింది. ఈ విషయంలో సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును గౌరవిస్తూ జాతీయ ఉపాధ్యాయ విద్యా మండలి కేంద్రం ఆదేశాలకు అనుగుణంగా టెట్ నిబంధనలను ఇటీవల సవరించింది. బిఎడ్ అభ్యర్థులు 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు బోధించాలంటే ప్రైమరీ స్కూల్ టీచర్గా ఎంపికైన 2 ఏళ్లలోగా ఎలిమెంటరీ ఎడ్యుకేషన్పై బ్రిడ్జ్ కోర్స్ చేయాలని షరతు విధించింది. దీంతో 2011లో ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ అమల్లోకి తెచ్చినప్పుడు విధించిన నిబంధన కారణంగా ప్రాథమిక పాఠశాలలోని టీచర్ పోస్టులకు దూరమైన బిఎడ్ అభ్యర్థులకు ఇకపై ఆ పోస్టులకు దరఖాస్తు చేసుకుని వీలు ఏర్పడింది. చూడండి, అదేవిధంగా మళ్ళీ కొలువుల పండుగ, 555 పోస్టులు, 5 నోటిఫికేషన్ షెడ్యూల్ విడుదల చేసిన ఏపీపీఎస్సి. చూడండి, అదేవిధంగా త్వరలో మరికొన్ని నోటిఫికేషన్లు. ఇక్కడ చూడండి, వరుస సంఖ్య, నెంబరు, పోస్టు పేరు, పోస్టులు, దరఖాస్తు తేదీలు. చూడండి, 6/19 జీవో నెంబర్. చూడండి, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్స్ 50 పోస్టులు, 26 నుంచి 20 మార్చి వరకు అప్లై చేసుకోవచ్చు. చూడండి, అదేవిధంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ 330 పోస్టులు, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్ 100 పోస్టులు, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ 28 పోస్టులు, డిప్యూటీ సర్వేర్ 29 పోస్టులు, టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీర్ 18 పోస్టులు. చూడండి, ఈ విధంగా అన్ని న్యూస్ పేపర్లో వచ్చి విద్యా ఉద్యోగ సమాచారం మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ మన వాట్సాప్ గ్రూప్ కానీ టెలిగ్రామ్ గ్రూప్ కానీ జాయిన్ అవ్వండి. వాటి యొక్క లింక్ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఈ విధంగా ప్రతిరోజు మీకు కావాలనుకుంటే ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచ్ దిస్ వీడియో.